హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎగ్ ములక్కాయ మసాలా కూర డిఫరెంట్గా ఎలా చేయాలో, ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా డిఫరెంట్గా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దామండి. దీనికైతే నేను 6 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. 6 కోడిగుడ్లు తీసుకున్నాను. ఫస్ట్ బాయిల్ చేయాలి. మనం విడిగా గిన్నె పెట్టుకుని వాటర్ వేసుకుని బాయిల్ చేసుకుంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇలా కుక్కర్లో కనుక పెట్టి కొద్దిగా వాటర్ వేసామంటే 2 విజిల్స్కే బాయిల్ అయిపోతాయి ఎగ్స్ అనేవి. తర్వాత మనము మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఒక ఆనియన్ అయితే కట్ చేసి ఇలా మిక్సీలో వేసుకున్నాను. మిక్సీ జార్లో 2 టమాటాలు తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని ఒక 10 జీడిపప్పులు లేకపోతే 4, 5 జీడిపప్పులే వేసుకున్నా చాలండి కొద్దిగా. అవైతే మిక్సీ పట్టేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. తర్వాత బాయిల్ చేసిన ఎగ్స్ చూడండి తొందరగా బాయిల్ అయిపోతాయి. తర్వాత వేడి వాటర్ని తీసేసి చల్లటి నీళ్ళని అయితే వేసుకుని మనం వాటిని పెంకునైతే పైన ఉన్న పెంకుని తీసేసి ఇలా ఎగ్ బాయిల్ చేసిన ఎగ్స్కి ఘాట్లు అయితే పెట్టుకోండి. ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మసాలా అంతా గ్రేవీ లోపలికి వెళ్ళి మంచిగా ఉంటుంది కూర అయితే. ఇలా ఎగ్కి పసుపు ఉప్పు అయితే రాసుకుని ఇలా ఫ్రై అయితే చేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఎగ్స్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు వేసి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. ఒక ఆనియన్ అయితే మిక్సీ పట్టుకున్నాను. కొద్దిగా ఆనియన్ అయితే ఇలా ఫ్రై చేసుకున్నాను. చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల, గ్రేవీ మంచిగా వస్తుంది. ఇట్లా అయితే మనం ప్రిపేర్ చేస్తామంటే కర్రీని. ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న మన గ్రేవీ ఉంటుంది కదండి, దాన్నైతే మనం వేసేసుకోవాలి. తర్వాత ఒక కప్లోకి కొద్దిగా పెరుగు అయితే తీసుకున్నాను. పెరుగు కొద్దిగా తగినంత కారం వేసుకుని, ఉప్పు వేసుకుని, పసుపు వేసి కలిపేసానండి. మొత్తం మిక్స్ చేసేసి దాన్ని కూడా మనం కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ గ్రేవీ అంతా దాంట్లో మనం ఇదైతే మిక్స్ చేసేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి, మరీ పలచగా కలుపుకోవద్దు. ఇలా కలుపుకున్నాక ఈ గ్రేవీ మొత్తాన్ని మనం కర్రీలో అయితే వేసేసుకోండి. మొత్తం ఇలా మిక్స్ చేసుకొని కొద్దిగా బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకోండి. ములక్కాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ములక్కాయలు కూడా వేసుకుని మనం ఫ్రై చేసుకున్నామంటే కొద్దిగా మంచిగా ఫ్రై అయిపోతాయి అవైతే. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగా వేసుకున్నానండి. ఇలా ఆయిల్ ఇలా పైకి వచ్చే వరకు మనమైతే ఫ్రై చేసుకుని కొద్దిగా వాటర్ని మిక్సీ జార్లో వాటర్ వేసుకుని కలుపుకుని కొద్దిగా వాటర్ని అయితే నేనైతే యూజ్ చేశాను. ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసాను. కొద్దిగా కరివేపాకు వేసినాక బాయిల్ అవుతుంది కదండి, ఇలా బాయిల్ అవుతున్న టైంలోనే మనం ఎగ్స్ అనేవి ఒక్కొక్కటిగా మెల్లగా అయితే వేసుకోండి. చెయ్యి అయితే కాలుతుంది, జాగ్రత్తగా చూసుకుని పాన్కి చెయ్యి అయితే తగలకుండా వేసుకోండి. అలవాటు ఉన్న వాళ్ళైతే వేసేస్తారు, అలవాటు లేని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఇలా ఒక్కొక్క ఎగ్ వేసుకుని కొద్దిగా దగ్గర పడే వరకు అయితే ఉంచేసుకుని దించుకుని చపాతీలోకైనా, బిర్యానీలోకైనా, రైస్లోకైనా, దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుందండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మంచి మంచి కర్రీస్ కోసం అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. తర్వాత కొద్దిగా అల్లం, ధనియాలు, జీలకర్ర పౌడర్ అయితే వేశాను. దాన్ని కూడా కొద్దిగా లాస్ట్లో అయితే వేసానండి. ఎక్కువ అయితే మసాలాలు నేను యూజ్ చేయలేదు, కొద్దిగానే యూజ్ చేశాను. ఇట్లా కనుక ప్రిపేర్ చేసుకున్నామంటే గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా గ్రేవీని చాలా చక్కగా తినేస్తారండి, వద్దు అని అనకుండానే. ములక్కాయ కోడిగుడ్డు కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇట్లా ప్రిపేర్ చేసుకుని ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడూ చేసుకునే రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా అయితే ప్రిపేర్ చేయండి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని బిర్యానీలోకి, చపాతీలోకి, రైస్లోకి, దేంట్లోకైనా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.